హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే పేపాల్ మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలా చేయడం వల్ల మేము ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, పేపాల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ కోసం కానీ, ఇంటర్నేషనల్ ఆన్లైన్ పేమెంట్స్ కోసం కానీ, లేదా మీరు ఓవర్సీస్కి పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ రిలేటివ్స్, మీ బ్రదరో ఎవరైనా ఫారెన్లో ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడతాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ వాళ్ళ పేపాల్ అకౌంట్ నుంచి మీ పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఛార్జెస్ అనేవి తగ్గొచ్చు, లేదా కొన్ని ఛార్జెస్ అనేవి అసలు పడదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి పేపాల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ పేపాల్ యూస్ చేసి. కాకపోతే అన్ని వెబ్సైట్స్కి పనిచేయదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈబేకి పనిచేస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి పేపాల్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ ఆప్షన్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంతేకాదు ఫ్రెండ్స్, పేపాల్ అకౌంట్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వచ్చే ఎర్నింగ్స్ అనేవి గూగుల్ యాడ్సెన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు ఏదైనా థర్డ్ పార్టీ నెట్వర్క్స్ తీసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ పార్టీ నెట్వర్క్స్ అంటే గూగుల్ యాడ్సెన్స్ లాగానే చాలా నెట్వర్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వరు ఫ్రెండ్స్. వాళ్ళు మన పేపాల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ పేపాల్ అకౌంట్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ కావాలంటే డైరెక్ట్గా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి పేపాల్.com అని సెర్చ్ చేయండి. లేదంటే నేను మీ కన్వీనియంట్ పర్పస్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో పేపాల్.comకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఇండివిజువల్ అని, బిజినెస్ అని. సో మీరు ఏదైనా బిజినెస్ పర్పస్ పేపాల్ అకౌంట్ ఓపెన్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మీరు మీ పర్పస్ కోసమే చేస్తున్నారనుకోండి, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా పర్పస్ చేస్తున్నాను కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఆటోమేటిక్గా లొకేషన్ డిటెక్ట్ చేసింది కాబట్టి డైరెక్ట్గా ఇండియా అని ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా కంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఎంటర్ చేస్తారో దానికి ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినా కూడా, ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా వాటికే మెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మీరు ఒకవేళ ఒక పేపాల్ అకౌంట్ నుంచి ఇంకో పేపాల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఈ ఈమెయిల్ అడ్రస్సే ఇస్తారు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటివో. సో ఫ్రెండ్స్, నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది కూడా కరెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్. ఏం మిస్టేక్ చేయకండి, అది మనకి తర్వాత ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ మీద ఏ విధంగా అయితే ఉంటుందో మీ పేరు, ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మనము పేపాల్ అకౌంట్కి పాన్ కార్డ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో అందుకే నేను ఏం చెప్తానంటే మీ పాన్ కార్డ్ మీద ఏ విధంగా ఉంటుందో అలా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను అంత ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అగ్రీ అని ఉంది, ఈ బాక్స్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అగ్రీ అండ్ క్రియేట్ అకౌంట్ అని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని అడుగుతుందంటే లింక్ యువర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ టు షాప్ విత్ పేపాల్ రైట్ అవే. సో ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేసుకోవాలని ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్, ఐ విల్ లింక్ మై కార్డ్ లేటర్, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఆర్ యూ షూర్ యూ వోంట్ బీ ఏబుల్ టు షాప్ వితౌట్ ఏ పేమెంట్ మెథడ్, ఎస్ స్కిప్ ఇట్ అనుకుంటాను. మీ దీనివల్ల ఏమవ్వదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్రియేట్ అయింది కానీ ఇది యూజ్లెస్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు దీనికి ఒక క్రెడిట్ కార్డ్ యాడ్ చేయలేదు, మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయలేదు కాబట్టి మీకు పేమెంట్స్ అనేవి రిసీవ్ కావు, మీరు పేమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, ఆన్లైన్ షాపింగ్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. అందుకే మీరు ఏం చేయాలంటే మీ కార్డ్ని యాడ్ చేసుకోవాలి, ఇంకా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, గో టు యువర్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి లింక్ ఏ కార్డ్ అని ఇస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీది డెబిట్ అయితే డెబిట్ సెలెక్ట్ చేయండి, క్రెడిట్ అయితే క్రెడిట్ సెలెక్ట్ చేయండి. తర్వాత కార్డ్ టైప్ అంటే వీసా అని ఉంటుంది కదా, లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్, మాస్టర్ కార్డ్, డిస్కవరీ, ఈ 4 యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ పేపాల్ అనేది. తర్వాత మీ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ, ఈ డేటు, ఇయర్, సివివి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీరు జస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తే మీ కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కార్డ్ని లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీకి రావాలంటే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ అన్న దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ పాపప్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మన నేమ్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఏమేమి ఎంటర్ చేయాలంటే అకౌంట్ నెంబరు ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ 2 ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటుంది చూసారా ఫ్రెండ్స్, ప్లీజ్ మేక్ షూర్ యువర్ నేమ్ ఈజ్ యాజ్ మెన్షన్డ్ ఆన్ యువర్ పాన్ కార్డ్, అదర్వైజ్ ద విత్డ్రాల్ విల్ ఫెయిల్ అండ్ యూ మే బీ చార్జ్డ్ ఎ ఫీ. అంటే మీ పాన్ కార్డ్ మీద ఉన్నట్టు ఆ పేరు ఒకవేళ లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, పేమెంట్ రిసీవ్ చేసినప్పుడు కానీ, లేదా మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఫెయిల్ అవుతుంది. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు కొంచెం ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది కాకుండా చూసుకోండి. సో ఇక్కడ జస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టగానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే పేమెంట్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా మనీ రిసీవ్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మీ పేపాల్ బ్యాలెన్స్నే ఇస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఏం పేపాల్ బ్యాలెన్స్ లేవు కాబట్టి ఇప్పుడు నేను విత్డ్రా చేసుకోలేను. మీకుంటే మీరు జస్ట్ విత్డ్రా అని మనీ కొట్టగానే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాడ్ చేస్తారో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి విత్డ్రా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను సమ్మరీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, టు రిసీవ్ పేమెంట్స్ యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్స్ ప్లీజ్ కంప్లీట్ యువర్ టాస్క్స్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ టు అవాయిడ్ ఎనీ సర్వీస్ ఇంటరప్షన్స్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఇక్కడ పాన్ నెంబర్ని ప్రొవైడ్ చేయమంటుంది, పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మీ పాన్ కార్డ్ మీద మీ ఫస్ట్ నేమ్ ఎలా ఉంటుందో అదే ఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి, ఇంకా లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనము మన పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీకు పేమెంట్స్ రిసీవ్ కావాలంటే పాన్ కార్డ్ అనేది పక్కాగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ పాన్ కార్డ్ అనేది పేపాల్ అకౌంట్కి యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అకౌంట్లో పర్పస్ కోడ్ అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంటర్ పర్పస్ కోడ్ అని ఇస్తుంది. యువర్ పర్పస్ కోడ్ ఇండికేట్స్ ది నేచర్ ఆఫ్ బిజినెస్ ఫర్ విచ్ యు ఆర్ రిసీవింగ్ పేమెంట్స్ ఇన్ టు యువర్ పేపాల్ అకౌంట్. Please make sure you select the purpose code that accurately describes your business transactions. This is required as per ఇండియన్ రెగ్యులేషన్స్. అంటే మీరు పేపాల్ అకౌంట్ని దేని పర్పస్ కోసం యూజ్ చేస్తారో అది అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేస్తే అవన్నీ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జనరల్గా మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే హార్డ్వేర్ కన్సల్టింగ్ కానీ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్, ఈ రెండిట్లలో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికోసము మీరు జస్ట్ ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని పక్కనే ఒక కన్ఫర్మ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒకసారి చూసుకోమంటుంది, మీ ఈమెయిల్ ఇదేనా అని, కన్ఫర్మ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ అని అంటుంది. సో మీరు జస్ట్ కన్ఫర్మ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే చెక్ యువర్ ఈమెయిల్ టు కన్ఫర్మ్ దిస్ అడ్రస్. సో తర్వాత అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఏమిస్తుందంటే దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, యూ కాంట్ ఎడిట్ ఇట్. అంటే ఇది మన ప్రైమరీ, అంటే మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు సెకండరీగా, కానీ ఇది మాత్రం ప్రైమరీ ఫ్రెండ్స్, దీన్ని ఎడిట్ చేసుకోలేరు. సో ఇప్పుడు మీరు జస్ట్ మీ జీమెయిల్ అకౌంట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ముందుగా మీకు ఇంకొక ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం అసలు కార్డు యాడ్ చేయలేదు, పాన్ కార్డ్ యాడ్ చేయలేదు, ఇవి ఏం యాడ్ చేయలేదు కాబట్టి మన అకౌంట్ అనేది లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ అంటే కొన్ని ఆప్షన్స్ మనం చేసుకోలేము. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, యువర్ పేపాల్ అకౌంట్ ఈజ్ లిమిటెడ్. దిస్ మీన్స్ యూ కాంట్ రిసీవ్ పేమెంట్స్, యూ విల్ నీడ్ టు కంప్లీట్ సమ్ టాస్క్ టు రిసీవ్ పేమెంట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ఇండియన్ రెగ్యులేషన్స్. సో మీకు పేమెంట్స్ రిసీవ్ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. లాగ్ ఇన్ టు యువర్ పేపాల్ అకౌంట్, క్లిక్ కంప్లీట్ టాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి అక్కడ పాన్ కార్డ్ని యాడ్ చేసుకోవాలని ఉంటుంది, ఇంకా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలని ఉంటుంది, కార్డ్ని కూడా లింక్ చేసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే మీరు పేమెంట్ని రిసీవ్ చేయొచ్చు, లేదంటే షాపింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మన అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో. ఈ ఈమెయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లిక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్,
దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మళ్ళీ పేపాల్.comకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనము మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసాం ఒకసారి వెరిఫై అయిందా లేదా అని. ఇక్కడ చూసారంటే ఇక్కడ కన్ఫర్మ్ అన్న ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అని ఇస్తుంది. మీరు ఇంకొక ఈమెయిల్ అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్ని కూడా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే అన్కన్ఫర్మ్డ్ అని ఇస్తుంది. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే కూడా సేమ్ అదే ప్రొసీజర్. మీ ఫోన్కి ఒక కోడ్ వస్తుంది ఫ్రెండ్స్, ఓటీపీ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీ ఫోన్ కూడా వెరిఫై అయిపోతుంది, ఫోన్ నెంబర్ కూడా. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ పేపాల్ అకౌంట్ని బిజినెస్ అకౌంట్కి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే అప్గ్రేడ్ టు బిజినెస్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పేపాల్ని షాపింగ్ కూడా యూజ్ చేయొచ్చు అని. సో ఇక్కడ చూసారా షాప్ అని ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ అయ్యి డైరెక్ట్గా షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఏమేమి వెబ్సైట్స్ సపోర్ట్ చేస్తుందో అన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్యాషన్కి, ట్రావెల్కి, ఆటో పార్ట్స్, సర్వీసెస్, మ్యాక్సిమం అన్నీ కూడా ఫారెన్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఈబే కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం షాపింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ పేపాల్ యూజ్ చేసి. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ ఏం చూపిస్తానంటే మీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చూసుకోవచ్చు, పేమెంట్స్ ఎక్కడ రిసీవ్ అయ్యాయో అవి ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు యాక్టివిటీ అని ఒక ట్యాబ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమైనా పేమెంట్స్ రిసీవ్ అయ్యాయా లేదా మీరు ఏదైనా పేమెంట్స్ సెండ్ చేస్తారో అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసినట్టయితే పేమెంట్స్ ఏం చేయలేదు కాబట్టి చూపించట్లేదు ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఏ మంత్ నుంచి ఎక్కడి వరకు కావాలో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలనుకుంటే మీ యాక్టివిటీస్ని కూడా సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే మీ పేపాల్ అకౌంట్ని వాడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పేపాల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఈ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ ఓన్లీ 15 లైక్స్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఏం రాదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక బూస్టప్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.